హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ కొబ్బరి అలాగే పప్పులు వేసి చట్నీ చేస్తున్నానండి. ముందుగా కాసింత చింతపండుని వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు కాసిన్ని కొబ్బరి ముక్కలు తీసుకొని వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి 1/2 కప్పు పప్పులు తీసుకొని కారంకి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండులో ఇలా రసం తీసుకుని ఆ రసాన్ని కూడా వేసి ఇలా చట్నీ లాగా గ్రైండ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద చిన్నది కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకొని కాసింత మినపప్పు వేసి అలాగే కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కాసింత ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవడమేనండి. ఈ చట్నీ అయితే దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా కూడా ప్రిపేర్ చేసేయచ్చు. నచ్చితే మాత్రం